నమస్తే అని కోసుకుని ప్రజల్ని నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి నాయకుని నా జీవితంలో అయితే నేను తొలగి చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అదే పనిచేశారు. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో భాగంగా ఆ సమస్యలు మత్స్యకారులకు సంబంధించి ఆ సమస్యలన్నీ కూడా ఆయన వెళ్ళారు, మీటింగ్ వేశారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. అది కూడా కాకుండా ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాల వల్ల చాలా పొల్యూషన్ జరుగుతోంది, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ సమస్య అయితే ఉంది. దీన్ని తీర్చమని పవన్ కళ్యాణ్ గారిని చాలా సార్లు అడిగారు. ప్లస్ అది కూడా కాకుండా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఇప్పుడు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం. ఇప్పటి వరకు దశాబ్దం పాటు రాజకీయాల కోసం దాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. ఈ దశాబ్దం పాటు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మామూలుగా డెవలప్మెంట్ కోసం మాత్రమే నాయకులు పనిచేస్తుంటే రాజకీయాలు వదిలేసి మామూలుగా ఏంటంటే రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో తెలుగు మాత లేదు. ఎందుకనంటే మనం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చాలా నష్టపోయినటువంటి పొజిషన్ లో, అప్పుల పొజిషన్ లో ఉన్నాం. కాబట్టి అక్కడ నుంచి ముందు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం అవమానపడ్డాము, ఆంధ్రోళ్ళు అనేటువంటి విధంగా అవమానపడ్డాము. కాబట్టి మనం డెవలప్ చేసుకోవచ్చు. తెలంగాణను డెవలప్ చేసింది ఆంధ్రోడే, అంటే హైదరాబాద్ ని డెవలప్ చేయటం కానీ ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు మీరేంది డెవలప్ చేసేది, మీకు అంత సీన్ ఉందా అనేటువంటి చేసినటువంటి అవమానాలకు కావచ్చు, అసలు అంటే సంస్కృతుల గురించి, ఫుడ్ గురించి అవమానించినటువంటి తీరు కావచ్చు, లేకపోతే మొత్తం దోచేసుకున్నారు ఆంధ్రుడు అనేటువంటి విధంగా అప్పట్లో కేసీఆర్ గారు, లేకపోతే తెలంగాణకు సంబంధించి ప్రజలు కొంతమంది నమ్మించినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినటువంటి అవమానాలకి వీళ్ళు ప్రతీకగా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ని బాగా డెవలప్ చేస్తారు, ముందు రాజకీయాన్ని పక్కన పెట్టేస్తారు, ఆంధ్రుడు ఖచ్చితంగా సాధించగలడు అనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ప్రజల్లో ఫస్ట్ ఉండింది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటిగా ఎంచుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వీళ్ళు ఈ దశాబ్ద కాలం ఓన్లీ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు. ఆ నాశనం చేసేటువంటి క్రమంలో అంటే చిన్నగా వెళ్తుంది, కానీ అది వర్కౌట్ అవ్వాలంటే నార్మల్ అనమాట. ఒక పౌరుషంగా ఆంధ్రుడిని అవమానించారు, దానికి ప్రత్యేకంగా మనం సక్సెస్ అవ్వాలి, మనం చేయాలనేటువంటి ఆ పట్టుదల మాత్రం ఈ దశాబ్ద కాలంలో మన రాజకీయ నాయకులు అయితే ఖచ్చితంగా కనిపించలేదు. కాబట్టి మనది డెవలప్ అవుతున్నటువంటి విధానం అంటే ఒక పరిశ్రమ వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాజిక్ ఏంటంటే పరిశ్రమలు అనేవి ఏ పరిశ్రమలైనా కూడా ఈ వ్యర్థాలు రిలీజ్ చేయటం అనేది, ఈ కాలుష్యం అనేది ఖచ్చితంగా ఉంది. దీనికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ పరిశ్రమలకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. అది యజమానులకి ఇదిగో మీరు ఈ రూల్స్ ఉన్నాయి, ఈ విధానం ఉంది, బట్ మీరు ఇది సరి చేసుకోండి, దీనివల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అనేటువంటి విధంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి అటు పరిశ్రమకి దెబ్బ తగలకుండా, ఇటు నష్టపోతున్నటువంటి ప్రజలకి దెబ్బ తగలకుండా సామరస్యంగా చేయాలి. ఎందుకంటే పరిశ్రమ ఉండాల్సిందే, డెవలప్మెంట్ కోసం పరిశ్రమ ఉండాల్సిందే. వాటి వల్ల ఈ కాలుష్యం అనేది ఖచ్చితంగా జరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా కొంత బాధ్యత వీళ్ళు తీసుకొని, కొంత బాధ్యత ప్రభుత్వంగా తీసుకోగలిగితే అందరూ బాగుంటారు అనేది పవన్ కళ్యాణ్ గారి వర్షం. కానీ ఇంతకాలం రాజకీయ నాయకులు ఏం చేశారు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమలో లోపం ఉందనుకోండి, ఇదిగో ఆ లోపం ఉంటే మీరు డబ్బులు ఇవ్వండి, మాకు ఇదిగో మాకు కమిషన్ ఇవ్వండి, ఎంత ఇవ్వండి. వాళ్ళు ఏంది ఇప్పుడు మామూలుగా వ్యర్థాలు వదులుతున్నారు, దాన్ని శుద్ధి చేసి దాన్ని అది చేసి ఇది చేయాలంటే వాళ్ళకి బాగా బటన్ అయిపోతుంది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి లాస్ వస్తాయి, డబ్బులు ఎక్కువ అయిపోతాయి. ఏ పారిశ్రామికవేత్తనే కూడా లాస్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడు కదా. కాబట్టి అందుకని వాళ్ళ లోపాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. అదే అడ్డం పెట్టుకుని వాళ్ళని పిండేసేసేటువంటి వాళ్ళు. ఆ పిండేసేటువంటి తత్వం ఏదైతే ఉందో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడతాయి. లా అండ్ ఆర్డర్ కూడా ఒక కారణం అవుతుంది. కాకుండా పరిశ్రమలకి పీస్ఫుల్ వాతావరణం ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ కళ. వాళ్ళు ఏంటంటే పరిశ్రమలు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్ గా తెలుస్తున్నాయి. కాబట్టి ఉన్నటువంటి పరిశ్రమలను కాపాడుకుంటూ లేనటువంటి వాటిని తెచ్చుకోవాలి. ఇదే లాజిక్. తెచ్చుకుంటేనే డెవలప్ అవుతుంది. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ఏంటంటే ఉన్నటువంటిది మీ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళండి, మా రూల్స్ ప్రకారం మేము వెళ్తాం. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ బిజినెస్ మీరు చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం అనేటువంటి కొనలేదు. ఇది న్యాయం, ధర్మం. కానీ ఆ లూఫోల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు అనేది మాత్రం సంపాదించుకుంటూ అటు ప్రజలకి నష్టం చేస్తూ ఇటు పారిశ్రామికవేత్తలు మేలు చేసి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి విధానం. అది జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల అది జరగట్లేదు. అందువల్ల కొంతమంది రాజకీయ నాయకులు కాలుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే న్యాయమైనటువంటి విధానం ఇదే. ఇది పవన్ కళ్యాణ్ గారి మొత్తం ఆయన ఆలోచన. దీనికోసం మామూలుగా వెళ్ళిపోయి ఆ పరిశ్రమ ఇట్లా ఉంది, దాన్ని తీసేయండి అని చెప్పేసి అంటూ 2 నిమిషాలు పైన 2 నిమిషాలు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు అమరరాజ్య బయట తరివే కదా, అట్లాగే దీన్ని కూడా ఏదో ఒకటి చేస్తారు. మామూలుగా పరిశ్రమలు మూసేస్తారు.
మరి నష్టం ఎవరికి? డెవలప్మెంట్ ఎట్లా? పరిశ్రమలు పోతే మళ్ళీ కొత్త పరిశ్రమలు వస్తాయా? రావు కదా. కాబట్టి అందుకని చెప్పేసి సమస్యలు పరిష్కరించాలి కానీ పరిశ్రమను నిర్మూలించకూడదు అనేది ఆయన ఆలోచనగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దానికోసమే ఆయనకు వచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, నేను ఖచ్చితంగా నాకు 100 రోజులు టైం ఇవ్వండి. నేను అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను స్వయంగా వెళ్తాను, నేను చూస్తాను, అక్కడ పరిస్థితిని బట్టి చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా నేను దానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకెళ్తాను, నాకు 100 రోజుల టైం ఇవ్వండి చాలు అనేటువంటి విధంగా ప్రజలను రిక్వెస్ట్ చేసినటువంటి నాయకుడు. మామూలుగా నేను మా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పవర్ ఉన్న తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉన్న తర్వాత 10 మందికి అది ఇంకా ఎక్కువ మందికి మేలు జరగాలి అంటే అందరితో కూర్చొని సామరస్యంగా చర్చించి సమస్యకు పరిష్కారం ఎతకాలి అంటే అధికారం ఖచ్చితంగా ఉండాలి. ఆ అధికారం ఉంది కాబట్టి దాన్ని సామరస్యంగా ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రానికి దెబ్బ తగలకుండా, పరిశ్రమలు భయపడకుండా అటు ప్రజలకు న్యాయం జరిగేటువంటి విధంగా దీనికి ఏ పరిష్కారం ఉందనేటువంటి విషయాన్ని నేను దీని మీద కూర్చుంటాను, దీని మీద చర్చించి నాకు ఒక 100 రోజులు టైం ఏంటి అని. ఒక రకంగా చెప్పాలంటే ఇది మామూలు ఛాలెంజ్ కాదు. ఈ 100 రోజులు అవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారికి చాలా దెబ్బ. కానీ తన మీద తనకు ఉన్నటువంటి నమ్మకం చూడండి. కాబట్టి ఏ రాజకీయ నాయకుడిని కూడా నేను చూడలేదు, అసలు నిజంగా అయితే ఇట్లా చూడలేదు. అంటే నిజాయితీగా ముందుకు వెళ్తే ఎవరైనా భయపడతారు. నిజాయితీగా ముందుకు వెళ్ళి ఇదిగో పరిశ్రమలో మీ తప్పు జరుగుతోంది, దీన్ని సరి చేసుకోండి అంతే. మేము చేయాల్సింది మేము చేస్తాం, మా సపోర్ట్ ఏమైనా కావాలి చెప్పండి, మేము చేస్తాం. ఇట్లా చేస్తే ఎంత మంచి వాతావరణం, మంచి పరిశ్రమలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది ఇట్లాగనమాట. కాబట్టి ఇలా ఛాలెంజ్ చేయడం అనేది అందరి నాయకుల వల్ల అయ్యేది పని కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు చేశారు. మరి 100 రోజుల తర్వాత ఏమవుతుందో చూడాలి.